హాయ్ ఫ్రెండ్స్. సో డ్రీమ్ డీల్లో కస్టమర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ మంత్ రీపేమెంట్ ఎట్లా చేయాలని చెప్పి అడుగుతున్నారు. సో సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డీడీ గ్రాబ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి డ్రీమ్ డీల్ సైట్ ఓపెన్ అవుతుంది. ఇట్లా డీడీ గ్రాబ్ అని చెప్పి. సో ఇక్కడ కింద అకౌంట్స్ అని ఉంది కదా, అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. కింద రైట్ సైడ్లో ఉంటుంది. మీకు అకౌంట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇట్లా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి మీన్స్ ఎట్లా అంటే మీ కార్డ్ నెంబర్ కొట్టాలి. మెజార్టీ ఎట్లా కొట్టాలి అంటే DDM 3J. మీది ఏ సీజన్ అయితే ఆ సీజన్ కొట్టండి. ఇప్పుడు మాది 3J సీజన్ కాబట్టి నేను 3J కొట్టిన. మీ కార్డ్ నెంబర్ మీరు ఏదైతే చూస్ చేసుకున్న కార్డ్ నెంబర్ ఉంది కదా, ఆ కార్డ్ నెంబర్ కొట్టి మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి రిమెంబర్ మీ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ కొట్టండి. సైన్ ఇన్ కొట్టిన తర్వాత మీ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అవుతుంది. మీద కాదా ఇక్కడ పేరు చూసుకోవచ్చు. సో ఇక్కడ సేవింగ్ ప్లాన్ అని ఉంది కదా, సేవింగ్ ప్లాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డిజిటల్ కూపన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. కొంచెం సో ఇట్లా ఓపెన్ అవుతుంది డిజిటల్ కూపన్. చూడండి ఇక్కడ జనవరిది గ్రీన్ బడ్ ఉంది. కూపన్ కొనేసాము. ఇప్పుడు మేము ఫిబ్రవరికి రీపేమెంట్ చేయాలి. సో ఫిబ్రవరి మీద బై నౌ ఉంది కదా, బై నౌ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు పే కొట్టి సో పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఫోన్పే లేదా గూగుల్ పే, పేటిఎం ఏదో ఒకటి యూపీఐ ఐడి యాప్ యూజ్ చేసుకొని పేమెంట్ చేసేయండి. మీ రీపేమెంట్ అవుతుంది. రీపేమెంట్ అయిన తర్వాత ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు రీపేమెంట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గ్రీన్, ఇప్పుడు జనవరి ఎట్లా గ్రీన్ ఉందో ఫిబ్రవరి కూడా అప్పుడు అక్కడ గ్రీన్లో పడుతుంది. అప్పుడు మీది కన్ఫర్మ్ అయినట్టు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.